హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమెన్స్ పేజ్ 2. ఈరోజు నేను మీకు ఇన్స్టాంట్ పునుగులు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇన్స్టాంట్గా అనమాట, అంటే ఇంట్లో దోశ పిండి లేకున్నా చాలా ఇన్స్టాంట్గా మనం ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుందాం. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు గోధుమ పిండి, లేదు అంటే మైదా అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఒక 1 కప్ పెరుగు అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగుతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్ బ్యాటర్ కాకుండా, మరీ టైట్గా కాకుండా మీడియంలా మనం ఈ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, మీడియంలో మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు. అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఒక 1 అవర్ తర్వాత మూత తీసేసి ముందుగా మనం చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, అలాగే బేకింగ్ సోడా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ పైన హీట్ అయిన తర్వాత మనము చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినట్లు అయితే పైన మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, లోపల ఉడకకుండా పునుగులు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పైనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిగిలిన పునుగులు కూడా వేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా మనం పునుగుల్ని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈవినింగ్ టైంలో మనము ఈ స్నాక్స్ బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా మనం పునుగుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. టిఫిన్ టైంలో కానీ, ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ మనం ఇవి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పల్లి చట్నీతో కానీ, అల్లం పచ్చడితో కానీ, కారం పొడితో కానీ వీటిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.